శివుడి వాహనమైన నందీశ్వరుడు ఎలా పుట్టాడు అనే ప్రశ్నతో పురాణాలు రెఫర్ చేస్తే శైవ పురాణాల్లో సమాధానం దొరికింది. ఈ కథకు 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి లింగ పురాణం అయితే రెండోది శివపురాణం. ఈ వీడియోలో లింగ పురాణం వెర్షన్ గమనిద్దాం. ఇది ఉత్తర భాగం 42 అండ్ 43వ అధ్యాయాల్లో ఉంటుంది. మన ఛానల్లో ఇస్తున్న గివ్ అవే గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు డీటెయిల్స్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. డియర్ ఛానల్ సపోర్టర్స్, లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కంటెంట్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకరోజు శిలాదుడనే మహర్షి ఇంద్రుడితో మాట్లాడుతూ, గర్భం నుండి పుట్టకుండా చావనేది లేకుండా ఉండే ఒక పుత్రుడు ఎలా సంభవిస్తాడు అని అడిగితే, సృష్టిలో ప్రతి ప్రాణికి ఆది అంతాలు ఉంటాయి. నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతమవుతుంది. ప్రాకృతిక ప్రళయంలో ఆఖరికి ఆ కమలంలో పుట్టిన బ్రహ్మ కూడా అంతమవుతాడు. కాబట్టి నువ్వు అడిగింది సాధ్యమయ్యే పని కాదు అని ఇంద్రుడు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు. ప్రథమ సృష్టి, ద్వితీయ సృష్టి, బ్రహ్మ అంతమవ్వడం, ఈ పాయింట్స్ మీద మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లో పిన్ చేసిన ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. వాటిల్లో క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అండ్ టైమ్ లైన్ వేరియేషన్ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఇప్పటికి మాత్రం మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ అండ్ కామెంట్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇంద్రుడు వెళ్లిపోయిన తరువాత శిలాద మహర్షి తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి ఆరాధించాడు. అతని అచంచలమైన తపస్సులో 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యవధిలో అతని మీద చీమలు పుట్టను కట్టేశాయి. ఎన్నో పురుగులు, రక్తాన్ని పీల్చే కీటకాలు అతన్ని కుట్టినప్పటికీ ఎంతో స్థిరంగా ఉన్నాడు. ఆఖరికి తన ఎముకల మీద చర్మం మాత్రమే మిగిలింది. శిలాద మహర్షి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు శివుడు గమనించాడు. ఆ మహాదేవుని స్పర్శతో శిలాదుడికి ఉన్న నొప్పి, అలసట దూరమయ్యాయి. ఇక అతని తపస్సుకి ముగ్ధుడైన శివుడు తన భార్య పార్వతి వెంట వచ్చే గణాలతో పాటు శిలాదుడి ఎదుట ప్రత్యక్షమయ్యి ముందుగా అతని తపస్సుని మెచ్చుకున్నాడు. ఆ తరువాత వేద పాండిత్యం కలిగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టాడు. దానికి శిలాదుడు ఆనందంతో పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులను స్తుతించాడు. ఆ తరువాత, నాకు గర్భం నుండి పుట్టనివాడు, మరణానికి అతీతుడైన అద్వితీయమైన కొడుకు కావాలి అని అడిగాడు. దానికి శివుడు ఒప్పుకుంటూ, గతంలో బ్రహ్మ, దేవతలు, ఋషులు అందరూ నా అవతారం కోసం తపస్సు చేస్తే నేను సంతోషంగా వాళ్ల కోరికను అంగీకరించాను. ఇవాళ నేను అంతే సంతోషంగా నువ్వు కోరుకున్న విధంగా నా అంశను నీకు పుత్రుడిగా ప్రసాదిస్తాను. అతన్ని అందరూ నంది అని పిలుస్తారు. ఈ మాటలు చెప్పి శివుడు తన భార్య వెంట వచ్చిన గణాలతో సహా అదృశ్యమయ్యాడు. ఇక శిలాద మహర్షి ఆనందంలో మునిగిపోయాడు. యజ్ఞ ఆచారాల్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన శిలాదుడు ఒక గొప్ప యజ్ఞశాలకు వెళ్ళాడు. అక్కడే శివుడు ఆజ్ఞాపించినట్టు ఒక యుగాంతంలో శిలాద కుమారుడు అగ్ని తేజస్సుతో జన్మించాడు. శిలాద కుమారుడు జన్మించిన తరువాత ఎన్నో అద్భుతమైన దివ్య సంఘటనలు జరిగాయి. పుష్కర, అవర్తక అనే మేఘాలు వర్షాలతో కురిశాయి. కిన్నెరలు, సాధ్యులు, సిద్ధులు ఇటువంటి దివ్యజీవులు పాటలు పాడారు. విష్ణువు సువాసనలు వెదజల్లే పుష్పాలను కురిపించాడు. సూర్యుడిలా తేజోవంతుడయ్యి 3 కళ్లతో 4 చేతులు కలిగి వాటిల్లో త్రిశూలం, గొడ్డలి, ఇనుప గద, పిడుగు ఇవి పట్టుకొని వజ్రం లాంటి కోరలతో ఉన్నాడు. ఉరిమే మేఘం లాంటి కంఠస్వరం, వజ్రపు చెవిపోగులతో భయంకరమైన రూపాన్ని కలిగున్నాడు. మనకు సహజంగా తెలిసిన నంది రూపం అతనికి ఇంకా దక్కలేదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటో ఈ కథ పూర్తయ్యేసరికి మీకే తెలుస్తుంది. అయితే నందిని చూసిన వెంటనే బ్రహ్మ, ఇంద్ర, ఇతర దేవతలు, ఋషులు అందరూ స్తుతించారు. అప్సరసలు నాట్యం చేసి వాళ్ళ ఆనందాన్ని తెలిపారు. మహేశ్వర మంత్రాలతో పాటు ఋగ్, సామ, యజుర్ అనే 3 వేదాల నుంచి సూత్రాలు చదివి దీవించారు. త్రిమూర్తులు, 33 దేవతలు, వారి భార్యలు అందరూ చుట్టూరా ఉండి అతన్ని దీవించారు. శిలాదుడు సంతోషిస్తూ తనకు దక్కిన అదృష్టాన్ని స్తుతి రూపంలో వ్యక్తపరిచాడు. ఆ తర్వాత తన పుత్రుణ్ణి వెంట పెట్టుకొని తన కుటీరానికి వెళ్తే నంది తన దివ్య రూపం నుండి ఒక సాధారణ మానవుడి రూపానికి మారిపోయాడు. ఇది చూసిన శిలాదుడికి బాధ కలిగింది. కాని దాన్ని పక్కకు పెట్టేసి పుట్టిన శిశువుకు అవసరమైన పవిత్ర కర్మలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించాడు. శిలాదుడికి లోతైన జ్ఞానం ఉండటంతో నందికి ఋగ్, యజుర్, సామవేదాలతో పాటు వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదం, విలువిద్యకి ధనుర్వేదం, సంగీతానికి గాంధర్వ శాస్త్రం, గుర్రాల గురించి తెలుసుకోవడానికి
వారికి అశ్వలక్షణ అనే విద్యలతో పాటు ఏనుగులు, మనుషులు వీళ్ళ లక్షణాలు తెలుసుకునే వివిధ విభాగాల్లో విస్తృతమైన విద్యను అందించాడు. నంది 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మిత్ర, వరుణ అనే 2 దివ్య ఋషులు అతన్ని కలిసి, ఈ పిల్లవాడు అన్ని గ్రంథాల్లో ప్రావీణ్యం పొందినప్పటికీ అతని జీవితకాలం చాలా చిన్నది, తన ఆయువు 1 సంవత్సరానికి మించదు అని అన్నారు. ఈ వార్త విన్న శిలాదుడు బాధలో మునిగిపోయాడు. తన కొడుకుని కౌగిలించుకొని అతనికి రాబోయే మరణాన్ని ఉద్దేశిస్తూ విధిని, సృష్టికర్తను శపించి నిరాశగా బాధతో ఏడ్చాడు. శిలాదుడి దుఃఖం ఆశ్రమవాసుల్లో కలకలం రేపింది. ఇతని స్వరం విన్న వెంటనే అందరూ త్వరగా అక్కడికి వచ్చి అతని చుట్టూరా చేరారు. జరగబోయే అనర్థాన్ని నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొందరు నందికి రక్షలు కడితే మరికొందరు పవిత్రమైన కర్మలు చేసి మహాదేవుణ్ణి కీర్తించారు. త్రయంబక మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం జరిపారు. దర్వ అనే గడ్డిని 10,000 సార్లు తేనెలో నానబెట్టి ఇతర పూజా సామగ్రితో శివుడికి సమర్పించారు. ఈ గందరగోళం మధ్య శిలాద, అతని తండ్రి ఇద్దరూ చాలా దుఃఖంలో స్పృహ కోల్పోయి కింద పడ్డారు. ఆ స్థితిలో దాదాపు నిర్జీవంగా కనిపించారు. మరణానికి భయపడ్డ నందీశ్వరుడు ముందుగా తన తండ్రి, తాతలకు నమస్కరించాడు. ఆ తరువాత రుద్ర మంత్రాన్ని పఠిస్తూ ధ్యానముద్రలో కూర్చుని మనసులో సదాశివుణ్ణి 5 తలలు 10 చేతులున్న రూపంలో తలచుకుంటూ కాలం గడిపాడు. ఇలా తీవ్రమైన భక్తి, భయం అనే 2 భావనల మధ్య కొట్టుమిట్టాడుతున్న నంది జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మహాదేవుడు పార్వతితో కలిసి అతని ఎదుటకు వచ్చి నిలుచున్నాడు. బలిష్టమైన బాహువులు కలవాడా అని నందిని పిలుస్తూ, చావు గురించి నీకెందుకు భయం? మిత్ర, వరుణ అనే 2 బ్రాహ్మణులను నీ దగ్గరకు పంపింది నేనే. ఇప్పుడు నీకున్నది ఒక మానవ రూపం. ఆ రూపానికి గతంలో మీ నాన్న తపస్సు చేసి కోరుకున్న దైవత్వం లేదు. మానవ రూపం భౌతికంగా అంటే ఫిజికల్ ఫామ్ కలిగి ఉంటుంది. ఇందులో బాధ, సంతోషాలనే 2 కోణాల మధ్య మనిషి నలిగిపోతాడు. ఈ జీవితానికి చావు, పుట్టుక అనే నిరంతర ప్రక్రియ తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం నుంచి బయటపడటమే మనిషికున్న ఏకైక లక్ష్యం. ఎప్పుడైతే ఆ లక్ష్యం సాధిస్తాడో తనకు దివ్య రూపం లభిస్తుంది. ఈ విధంగా శివుడు భౌతిక రూపానికి సంబంధించిన విషయాలను నందికి వివరించాడు. ఆ తరువాత తన చేతులతో నందీశ్వరుని తలపై తాకి తన తండ్రి ఆశించిన విధంగా నందికి అమరత్వం దక్కేలా చేస్తానంటూ ఎప్పుడూ తన వెంట ఉండే గణాల్లో ప్రథముడిగా ఉండే అవకాశాన్ని కల్పించాడు. ఇక్కడి నుంచి నందీశ్వరుడు ఒక వృషభంలా దివ్య రూపం పొందాడు. దీనికి గుర్తింపుగా ఒక కమలపూల దండను నంది మెడలో వేశాడు. ఇలా శివుడు గతంలో శిలాదుడికిచ్చిన వరం నిజం చెయ్యడం మాత్రమే కాకుండా, నంది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అతనికి మరొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. దానికి నంది తానున్న ప్రదేశంలో ఒక నది ఉద్భవించాలి అని కోరుకున్నాడు. అప్పుడు శివుడు తన జటలు కట్టిన జుట్టు నుంచి నీటిని తీసి కిందకి పారేస్తే అది తామర పువ్వులు, కలువలతో అలంకరింపబడిన అద్భుతమైన నదిగా మారింది. దానికి జటోదక అని పేరు పెట్టి అందులో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రకటించాడు. ఇది పూర్తయ్యాక నందిని తన కుమారుడిగా పార్వతికి పరిచయం చేశాడు. శివపార్వతులు ఈ జగత్తులో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులనే అర్థం ఇక్కడొస్తుంది. దానితో పార్వతి ఒక తల్లిలా నందీశ్వరుణ్ణి ఆప్యాయంగా దగ్గర తీసుకొని స్వచ్ఛమైన నీటిని 3 సార్లు అతని తలపై పోసింది. అలా పోసిన నీరు 3 శాఖలు కలిగిన నదిగా ఏర్పడింది. ఈ నదికి శివుడు త్రిస్త్రోస్తస్ అని పేరు పెట్టాడు. 3 ఉపనదులున్న నది అని అర్థం. పార్వతీ పరమేశ్వరుడు చేసిన ఈ పనులతో నందీశ్వరుడి దివ్యస్థితి పటిష్టమైంది. కొత్తగా ఏర్పడిన ఈ 2వ నదిని చూసి నంది చాలా ఉత్సాహపడి ఒక గర్జన చేశాడు. ఆ శబ్దానికి మరొక నది ఉద్భవించింది. దానికి శివుడు వృషధ్వని అని పేరు పెట్టాడు. ఒక వృషభం చేసిన శబ్దం అని అర్థం వస్తుంది. ఆ తరువాత మహాదేవుడు దివ్య ఆచారాలు కొనసాగిస్తూ నందీశ్వరుని తలపై దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిన ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని పెట్టాడు. ఆ కిరీటం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఎంతో తేజోవంతంగా ప్రకాశించింది. దానికి తోడుగా నందీశ్వరుడి చెవులకు వజ్రాలు, నీలి రత్నాలు పొదిగిన కుండలాలు తగిలించాడు. నందీశ్వరుడికి అందుతున్న ఈ గౌరవాలన్నిటినీ సూర్యుడు గమనించి మేఘాల నీటిని శిలాదుడిపై కురిపించాడు. ఆ నీటితో మరొక నది ఏర్పడింది. స్వర్ణ కిరీటం పెట్టిన వేళా విశేషం కారణంగా ఆ నది ఏర్పడింది కాబట్టి స్వర్ణోదక అనే పేరు పెట్టారు. దానితో పాటు జంబు నది అనే పేరు గల మరొక అద్భుతమైన నది ఉద్భవించింది. మొత్తంగా ఏర్పడిన 5 నదుల సమూహం జపేశ్వర స్వామికి సమీపంలో ప్రవహించాయి. ఈ పంచనదుల్లో స్నానాలు ఆచరించి జపేశ్వర స్వామికి పూజిస్తే ఆధ్యాత్మికతలో ఉన్నత స్థానాన్ని పొందుతారని శివుడు దీవించాడు.
ఇక అప్పటి నుంచి శివుడు తన భార్య పార్వతి అనుమతితో నందిని తన గణాలకు సేనాధిపతిగా నియమించాడు. ఇక మహాదేవుడు పిలిచిన వెంటనే గణనాయకులు ఒక్కొక్కరు ఎన్నో ఆయుధాలు పట్టి అక్కడికి వచ్చారు. శివుడి అనుచరులు కాబట్టి అతన్ని పోలినట్టే ఆ గణనాయకులు కూడా 3 కళ్ళు, జటలు కట్టిన జుట్టుతో ఉన్నారు. చూడటానికి రుద్రుడిలా భయంకరంగా ఉన్నప్పటికీ జ్ఞానోదయం కలిగిన స్వచ్ఛమైన వారు. నంది కోసం చేస్తున్న ఈ మహోత్సవాన్ని మరింత అద్భుతంగా జరపడానికి గణాలు వివిధ సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యాలు చేసి రథాలు, ఏనుగులు, గుర్రాలు, సింహాలు ఇలా ఎన్నో జంతువులపై ఎక్కి పర్వతాల మీద ప్రయాణించారు. కొందరైతే బంగారంతో అలంకరించబడిన విమానాల్లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఎన్నో రకాల డప్పులు వాయించి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ ఆనందం కేవలం శివుడు వాళ్లను పిలిచాడన్న కారణంతో వ్యక్తపరిచారు. కానీ ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞల కోసం ఎదురు చూస్తే ఇకపై నందీశ్వరుడు వాళ్ల సైన్యాధిపతి అని, అందరూ అతన్ని గౌరవించాలని మహాదేవుడు సూచించాడు. గణాల సైన్యానికి ఒక సేనాధిపతి వచ్చాడని మరింత ఆనందంతో సన్నాహాలు మొదలుపెట్టారు. నందీశ్వరుడి పట్టాభిషేకం కోసం బంగారు స్తంభాలు, నీలి మణులు, ముత్యాలు, రత్నాల తలుపులతో అలంకరించబడిన అద్భుతమైన మండపాన్ని తయారు చేశారు. శివుడికున్న సింహాసనం లాంటిదే నందీశ్వరుడికి కూడా ఒక అద్భుతమైన బంగారు ఆసనం అమర్చారు. పవిత్ర జలాలతో నిండిన బంగారు, వెండి పాత్రలు, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, వివిధ వస్తువులను బ్రహ్మతో పాటు ఇతరులందరూ సమర్పించుకున్నారు. దేవతలు, ఋషులు బ్రహ్మతో కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నందీశ్వరుడికి అభ్యంగన స్నానం జరిపించారు. విష్ణు, ఇంద్ర, ఇతర దేవతలందరూ అతని స్నానం పూర్తయ్యాక ఎన్నో విధాలుగా కీర్తించారు. అదే వేడుకలో మారుతుల్లో ఒకరి కుమార్తె అయిన సుయాసతో నందీశ్వరుడికి వివాహం కూడా జరిపించారు. మహాలక్ష్మి ఆమెను ఆభరణాలతో అలంకరించింది. ఈ ఉత్సవాలన్నీ పూర్తయిన తరువాత నందీశ్వరుడు తన కుటుంబంతో సహా మహాదేవుడి నివాసానికి వెళ్ళిపోయాడు. ఇలా నందీశ్వరుడి జన్మతో పాటు శివుడి పక్కన గణాల సైన్యాధిపతిగా స్థానం అనే సంఘటనలతో సహా పంచనదుల ఉద్భవం అనే ఘట్టం చోటు చేసుకుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం. మన ఛానల్లో చేస్తున్న గివ్ అవే గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మరొకసారి చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో 10 మందికి పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కొన్ని బుక్స్ని గివ్ అవేగా ఇస్తున్నాను. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి మన ఛానల్లో మీరు చూసే ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అలాగే షేర్ కూడా చేయండి. పురాణ ఇతిహాసాలు చదివే వారిని ఎంకరేజ్ చేయడానికి ఈ గివ్ అవే చేస్తున్నాను. అండ్ బై ద వే, గివ్ అవే అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. 22 డిసెంబర్ 2023న అనౌన్స్ చేస్తాను. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.